సార్ యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే, బట్ ఆయన ఎప్పుడు ఫలక్నుమా దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే యాక్చువల్గా. ఎప్పుడండి? అప్పుడు ఫలక్నుమా దాస్ ముందు ఆయనకు అది ఎక్కువ అని ఇది ఎక్కువ అని నాకు నిజంగా తెలియదు అప్పుడు. తెలుసుంటే అదే తెలియదు. అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నుమా దాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో యా, అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలు చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి. కానీ 2 సార్లు పడ్డారు. ఒకసారేమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు, బాగానే ఉంది. రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరేమంటారు? ఓకే, మీరు రేపు కథ పట్టుకుని నా ఇంటికి రండి అదన్నా, అర్థమైందా? మీ కథలు ఎంత లాదుకున్నా నేను చూస్తా. యా, లాస్ట్. సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్ కి బతికారు కదా ఆల్రెడీ. ఐ యు షూర్? ఇంకా గామి 2 ఏమైనా ఉందా? లేదు లేదు కదా. మీకు అర్థం కాలే? ఏది అది అది అర్థమైంది, బతికే ఉన్నారు కదా. అర్థమైతే ఎందుకు అడుగుతారు? లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అది అర్థం అనుకున్నా మీరు? అది కాదు, అది కాదు, వేరే అది. ఒక్కసారి అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ కానీ 2 సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని ఫేజుల్ కింద చూపించి లాస్ట్లో ఒకటి అని చెప్పి ఒక దీని మీదే రన్ అయింది ఇది కూడా. దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెరాల్సిన జోల్ట్, అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు? ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి, మా హై యాక్చువల్లీ. ఈ క్యారెక్టర్ కి మనిషి స్పర్శ లేదు. ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్, నాకు అదే వచ్చింది. మిగతాది దట్ ఇస్ ఆల్. అది 100 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మనం మీరు అన్న సినిమాలు కాబట్టి ఇంకా 5-6 సినిమాల పేరు చెప్తాను నేను మీకు. బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. తను ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్, అది ఐ థింక్ నాకు వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్. సో యా. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్. సార్ పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. 2 నిమిషాలు. విశ్వకన్న, ఓకే విశ్వకన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. లాస్ట్ 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే. G5 అన్న అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచుకొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయండి అన్న, మేము కూడా అలాంటి ప్రమోషన్ తీసుకెళ్తారు అన్న. అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే, చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అఘోరా చేసినందుకు వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే. బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట, అది నేను మాటల్లో చెప్పలేను. ఏడేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా. సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తా ఉంది, బాడీది కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కావడం మారవడం అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసినుండేది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్ కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే. వాళ్ళని పంపించడం చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్, లాస్ట్ లో సరదా ఒక క్వశ్చన్ అన్న. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్నా, దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చా అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చా అన్న? లైట్ మట్టేస్తే ఉంచేయాలి. ఇప్పుడు విశ్వకర్ మన 5-10 నిమిషాలకి ఈ చలిలో ఉండలేకపోతున్నాం. వీళ్ళు హిమాలయ స్టూడెంట్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు? సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు?
బేసిక్ గా నేను ఉన్న గెటప్ లో నన్ను నిజంగా అగౌరవ అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు, వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకొని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకున్నట్టు సినిమా తీస్తున్నాం అంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నాం అని చెప్పకపోతుండే చాలా మందికి. ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతున్నాం మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో దీన్ని ఆపుదామని అనుకుంటున్నాం మేము. అడుగు అమ్మాయి, అడుగు ఆ మైక్. ఒక నిమిషం వన్ లాస్ట్ క్వశ్చన్. విశ్వసేన్ ఉన్నారు ఇట్లా రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతుంది తర్వాత కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. కొత్త సినిమా చెప్తున్నాను. మేడం అడగండి. లాస్ట్ క్వశ్చన్ అడిగేసి